ఈరోజు ఇండియాలోనే అతి భయంకర శాపగ్రస్తమైన కోట గురించి మీకు చెప్పబోతున్నాను. పగలంతా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ కోట రాత్రైతే నరక కూపంగా మారిపోతుంది. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆ కోట నుంచి ఎదురయ్యే చిత్ర విచిత్ర సంఘటనలు భరించలేక చుట్టూ ఉన్న గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. అక్కడి గవర్నమెంట్ ఈవినింగ్ 6 తర్వాత ఈ కోటలోనికి ప్రవేశాన్ని రద్దు చేసింది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్యారాకి. నేను మీ దివ్యవాణి. ఈ కోట పేరు బాన్గర్ కోట. ఇది రాజస్థాన్లోని ఆల్వార్ డిస్ట్రిక్ట్ బాన్గర్ టౌన్లో ఈ కోట ఉంది. ఈ కోటను 17వ శతాబ్దంలో రాజా మాతో సింగ్ నిర్మించారు. ఆయన మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ సేనాధిపతి మాతో సింగ్ తమ్ముడు. ఒకప్పుడు ఈ కోట చాలా ప్రశాంతంగా, వైభవంగా, అందమైన ప్రదేశంగా ఉండేది. వివిధ రకాల రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అది ఒక శూన్యం, అనుమానాస్పద ప్రాంతంగా మారిపోయింది. ఎటు చూసినా వింత వికృత శబ్దాలు, వెంబడించే నీడలు. అయితే ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండే ఈ కోట ఈరోజు ఇలా మారిపోవడానికి ముఖ్యంగా 2 కథనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో ఒక కథనం రాజకుమారి రత్నావతి. రత్నావతి అందం ఒక అమృతపు కవిత. ఆమె పేరు చెవిన వినబడగానే యువకుల్లో ఏదో తెలియని అలజడి. అంతటి అందానికి తగ్గట్టుగానే చాలా తెలివి మరియు ధైర్యవంతురాలు. అంతటి అందాన్ని పొందాలనే కోరిక అనేక మంది రాజకుమారులు, సామంతులు మరియు మంత్రవాదులకు కూడా ఉండేది. సింగి అనే ఒక మహామాంత్రికుడు రాజకుమారి రత్నావతి అందానికి దాసోహమయ్యాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే పిచ్చి కోరికతో ఒక పథకాన్ని అల్లుతాడు. ఈ మాంత్రికుడు తన మంత్రశక్తులన్నింటినీ ఉపయోగించి రాజకుమారి వాడే సుగంధపు నూనెపై ప్రయోగిస్తాడు. ఒకవేళ రాజకుమారి ఈ నూనెను వాడినట్లయితే రాజకుమారి మంత్రగాడి వశమై తనను ఎలాగైనా పెళ్లి చేసుకుంటుందనే పిచ్చి కోరికతో. కానీ కోటలోని ఒక వ్యక్తి సహాయంతో రాజకుమారి చాలా తెలివిగా ఈ విషయాన్ని పసిగడుతుంది. అయితే రాజకుమారి తెలివితో ఆ మంత్రగించిన సుగంధపు నూనెను ఒక బండరాయిపై విసిరేస్తుంది. మంత్రశక్తికి గురైన ఆ బండరాయి మాంత్రికుడి వెంబడిపడి మాంత్రికుడి పైన పడిపోతుంది. ఆర్తనాదాలు పెడుతూ ఆ మాంత్రికుడు చనిపోతూ ఈ కోటలోని రాజకుమారి, కోట ప్రజలందరూ నాశనం అయిపోతారని శపిస్తాడు. మంత్రగాడు చనిపోయిన కొద్ది రోజుల తరువాత కోటపై వేరే రాజ్యం వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించి కోట రాణిని, కోట ప్రజలను నాశనం చేస్తాడు. అయితే ప్రస్తుతం ఆ కోట సమీపంలో ఉండే గ్రామస్తులు ఆ చనిపోయిన కోట ప్రజలు కోటలో ఉండే రాణి ఆత్మలుగా మారి కోటను పట్టి పీడిస్తున్నాయని అక్కడ కథనాలుగా చెప్పుకుంటున్నారు. అయితే కోటలో ఉండే రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలని ఢిల్లీకి చెందిన ఒక పారానార్మల్ గ్రూప్ ఒకరోజు కోటలోనికి ప్రవేశిస్తుంది. వారు కెమెరాస్, మైక్స్ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోగానే చెట్లు ఒక్కసారిగా గట్టిగా ఊగసాగాయి. ఆ బృందంలోని ఒక వ్యక్తికి గుండె దగ్గర కొద్దిగా పెయిన్ వచ్చినట్టు అనిపించింది. తరువాత అతను భరించలేని నొప్పితో బాధపడుతూ ఉంటే ఆ బృందంలోని వారందరూ రాత్రికి రాత్రే కోటను ఖాళీ చేసి అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఆ పారానార్మల్ టీం మెంబర్ చెప్తుంది ఏంటంటే ఆ కోటలో భయంకరమైన నీడలు తిరుగుతున్నాయని, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ తరువాత 3 ఫ్రెండ్స్ ఎలాగైనా కోటలో ఉన్న రహస్యాలను ఛేదించాలని ఒకరోజు రాత్రి కోటలోనికి ప్రవేశించారు. వాళ్ళు కోటను ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలోనే ఒక వ్యక్తి జారిపడి ఒక బావిలో పడిపోతాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకొని మిగిలిన 2 ఫ్రెండ్స్ వెళ్తున్న టైంలోనే అతను దారిలోనే చనిపోతాడు. అయితే ఆ రిమైనింగ్ 2 ఫ్రెండ్స్ చెప్తుంది ఏంటంటే కోటలో విచిత్రమైన అరుపులు, ఎవరో నీడలు వెంబడిస్తున్నాయి, బండరాళ్ళు వాటంతట అవే కదులుతున్నాయని వాళ్ళు చెప్పారు. ఆ తరువాత ఇంకొక ధైర్యవంతుడైన యువకుడు కోటలోనికి రాత్రి ప్రవేశించాడు, కోటలో ఉన్న రహస్యాలను తెలుసుకుందామని. కానీ అతను కోటలోనే అదృశ్యమైపోయాడు. తరువాత 3 రోజులకు మతిస్థిమితం లేని స్థితిలో తను బయట కనిపించాడు. ముఖ్యంగా కోటలోనికి రాత్రిపూట ఎవరైతే వెళ్ళి రహస్యాలను తెలుసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఎక్కువగా చెప్తుంది ఏంటంటే ఆ కోటలో విచిత్రమైన అరుపులు, ఎక్కువగా నీడలు వెంబడిస్తున్నాయని. ఆ తరువాత కోటలోకి వెళ్ళి వచ్చిన వారి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని కొన్ని కథనాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్యా రాఖీ. హ్యావ్ ఎ నైస్ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.